హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ఏపీడిఎస్సి సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఈ బిట్స్ అన్నీ కూడా గత టెట్లో పేపర్ 2 వాళ్ళకు వచ్చినటువంటి బిట్స్ అండి. ఇందులో 60 బిట్స్ అయితే ఉన్నాయి, కంటెంట్ ప్లస్ మెథడ్స్ కూడా. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, లావా పీఠభూములు క్రింది నేలలకు ప్రసిద్ధి చెందాయి. ఆన్సర్ ఆప్షన్ 1 నల్లరేగడి నేలలు. నెక్స్ట్ 1, ఈ క్రింది వాని నుండి చైనాలో ప్రవహించు నదిని గుర్తించుము. ఇందులో చైనాలో ప్రవహించేటువంటి నది ఆప్షన్ 2 హోయాంగ్ హో నది. నెక్స్ట్ 1, సింధు ప్రజలు పూజించిన చెట్లు. సింధు ప్రజలు పూజించిన చెట్లు ఆప్షన్ 3 రావి మరియు వేప. నెక్స్ట్ 1, గాంధార జనపదం ఈ నదీ తీరాన నెలకొంది. ఆన్సర్ ఆప్షన్ 4 జీలం నది. నెక్స్ట్ 1, సమ్యక్ సాధన అనగా. సమ్యక్ సాధన అంటే చెడును ఎదిరించటం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, పర్యావరణం ఎన్విరాన్మెంట్ అనే పదం ఎన్విరోనర్ అనే ఈ భాషా పదం నుండి ఉత్పన్నమయ్యింది. ఎన్విరోనర్ అనేది ఫ్రెంచ్ భాషా పదం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, క్రింది వాని నుండి లిఖిత ఆధారాన్ని గుర్తించండి. ఇందులో లిఖిత ఆధారం ఆప్షన్ 3 విదేశీ యాత్రికుల కథనాలు. నెక్స్ట్ 1, ఈ ప్రాంతీయ రాజ్య పతన అనంతరం కాకతీయ రాజ్యం ఆవిర్భవించింది. ఆన్సర్ ఆప్షన్ 4 పశ్చిమ చాళుక్యులు. నెక్స్ట్ 1, భక్తి ఉద్యమం ఈ శతాబ్దంలో ప్రారంభమయ్యింది. ఆన్సర్ ఆప్షన్ 1 8వ శతాబ్దం. నెక్స్ట్ 1, భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగ సభ కోసం మొదటిసారిగా డిమాండ్ చేసిన సంవత్సరం ఏది. ఆన్సర్ ఆప్షన్ 2 1934. నెక్స్ట్ 1, క్రింది వాటిలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ప్రతిబింబించని వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఒక పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధిస్తుంది. నెక్స్ట్ 1, క్రింది వాటి నుండి సమాచార గుర్తును కనుగొనండి. ఇందులో సమాచార గుర్తు ఆప్షన్ 4. నెక్స్ట్ 1, వారాంతపు మార్కెట్లు సాధారణ మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు వస్తువులను విక్రయించగలుగుటకు కారణం ఏమిటి. ఆన్సర్ ఆప్షన్ 1 నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండుట. నెక్స్ట్ 1, క్రింది వాటిని జతపరచండి. CITES అనేది అంతర్జాతీయ ఒప్పందం. అంబ్రేలీ నీటి మార్కెట్, షెల్టర్ బెల్ట్ కోస్తా ప్రాంతాలు, నేలలు ఏర్పడుట, మాతృశిల స్వభావం. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ 1, రాజ్యాంగం గురించి సరైన వాక్యాలను గుర్తించండి. రాజ్యాంగం గురించి సరైనటువంటి వాక్యాలు CACD. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. అన్ని ప్రజాస్వామిక దేశాలకు రాజ్యాంగాలు ఉండే అవకాశం ఉంది. రాజ్యాంగం వల్ల వివిధ ప్రయోజనాలు ఉన్నాయి. ఒక సమాజం యొక్క మౌలిక స్వభావాన్ని రాజ్యాంగం తెలియచేస్తుంది. నెక్స్ట్ 1, ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం అందించడం ఈ క్రింది కారణం వల్ల జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1
ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం. నెక్స్ట్ వన్, ఆదివాసీలు సుమారుగా ఎన్ని రకాల వృక్ష జాతులను ఔషధ ప్రయోజనాల కొరకు ఉపయోగిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 8,000. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మానవ పెట్టుబడిని గుర్తించండి. ఇందులో మానవ పెట్టుబడి ఆప్షన్ 4 రసాయనాలు. నెక్స్ట్ వన్, నేల యొక్క రంగు, రూపం, రసాయన లక్షణాలు, ఖనిజ పదార్థాలను నిర్ణయించే కారకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 మాతృశిల. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఖనిజ లక్షణం కానిది. ఇందులో ఖనిజ లక్షణం కానిది ఆప్షన్ 3 అవి తరిగిపోవు అనేది ఖనిజ లక్షణం కాదు, ఖనిజాలు అనేవి తరిగిపోతాయి. నెక్స్ట్ వన్, పత్తి పరిశ్రమకు సంబంధించి తప్పు వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 మానవ నిర్మిత ఉత్పత్తులలో నార, జనపనార ఉన్నాయి అనేది తప్పు వాక్యం. నెక్స్ట్ వన్, వలస పాలనలో భారతదేశంలో బ్రిటిష్ వారు సర్వే నిర్వహించడానికి కారణాలు. ఆన్సర్ ఆప్షన్ 1 ABC ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన సిద్ధం చేయడానికి, సమర్థవంతమైన పరిపాలన కోసం, అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి, భూభాగం, నేల నాణ్యత మరియు పంటల నమూనా గురించి తెలుసుకోవడానికి. నెక్స్ట్ వన్, భారత ప్రజలకు వారి కర్తవ్యం గురించి స్వామి వివేకానంద అందించిన సందేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 సంకుచిత భావాల నుండి బయటపడి దేశ సేవకు కృషి చేయాలి. నెక్స్ట్ వన్, విద్య ఒక వ్యక్తి బుద్ధి, ఆత్మవిజ్ఞాన వికాసానికి దోహదపడాలి అని పేర్కొన్నవారు. విద్య అనేది ఒక వ్యక్తి బుద్ధి మరియు ఆత్మజ్ఞాన వికాసానికి దోహదపడాలని పేర్కొన్నది ఆప్షన్ 3 మహాత్మా గాంధీ. నెక్స్ట్ వన్, శారీరకంగా ఆరోగ్యంగా మరియు నైతికంగా మంచివారిగా మనుగడ సాగించడానికి మానవజాతి తప్పనిసరిగా ఈ విధంగా చేయాలి అని మీరాబెహెన్ చెప్పారు. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రకృతి సమతౌల్యాన్ని అధ్యయనం చేసి వాటి నియమాలకు అనుగుణంగా జీవించాలి. నెక్స్ట్ వన్, మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా భారతదేశంలోని ఏ పౌరుడు వివక్షకు లోను కాకూడదని తెలియచేసే రాజ్యాంగంలోని అధికరణాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్టికల్ 15. నెక్స్ట్ వన్, సహజ వృక్ష సంపద అనగా? ఆన్సర్ ఆప్షన్ 2 మానవ ప్రమేయం లేకుండా మానవ చర్యలకు గురికాకుండా పెరిగే మొక్కల సమూహం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇందులో సరికాని వాక్యం ఆప్షన్ 2 చైనా మాత్రమే భారతదేశం కంటే ఎక్కువ సగటు జనసాంద్రత కలిగి ఉంది. నెక్స్ట్ వన్, జమ్మూ కాశ్మీర్కు చెందిన గుజ్జర్ బకర్వాల్ అనే సంచార పశుపోషకులు ఈ పేరుతో సమూహంగా ఏర్పడి ప్రయాణాన్ని సాగించేవారు. ఆన్సర్ ఆప్షన్ 4 కపిలా. నెక్స్ట్ వన్, లోక్సభలో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల వారికి రిజర్వ్ చేయబడిన స్థానాల సంఖ్య వరుసగా. ఆన్సర్ ఆప్షన్ 1 షెడ్యూల్డ్ కులాల వారికి 84, షెడ్యూల్డ్ తెగల వారికి 47 స్థానాలు. నెక్స్ట్ వన్, 1999లో ప్రారంభించబడి బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం మరియు ప్రభుత్వ రాయితీల ద్వారా సహాయం పొందిన
పేద కుటుంబాలను స్వయం సహాయక గ్రూపులుగా ఏర్పాటు చేయడం ద్వారా వారిని దారిద్ర్య రేఖకు ఎగువకు తీసుకురావటం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ 2 స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన. నెక్స్ట్ వన్, ఒక దేశంలో ఆహార భద్రత ఎప్పుడు ఉంటుందంటే? ఆన్సర్ ఆప్షన్ 3 వ్యక్తులందరికీ తగిన ఆహారం అందుబాటులో ఉన్నప్పుడు. వ్యక్తులందరూ వారికి సరిపడేంత ఆమోదయోగ్యమైన ఆహారాన్ని కొనుగోలు చేసే సామర్థ్యం కలిగి ఉన్నప్పుడు. ఆహారాన్ని పొందటంలో ఎటువంటి ఆటంకం లేనప్పుడు. ఆన్సర్ ఆప్షన్ 3 వ్యక్తులందరికీ తగినంత ఆహారం అందుబాటులో ఉన్నప్పుడు. వ్యక్తులందరూ వారికి సరిపడేంత ఆమోదయోగ్యమైన ఆహారాన్ని కొనుగోలు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పుడు. నెక్స్ట్ ఆహారాన్ని పొందడంలో ఎటువంటి ఆటంకం లేనప్పుడు. నెక్స్ట్ వన్, కుడంకులం అణు విద్యుత్ కేంద్రం తమిళనాడులోని ఈ క్రింది జిల్లాలో కలదు. ఆన్సర్ ఆప్షన్ 1 తిరునల్వేలి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో వాతావరణ మార్పు ప్రభావాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 ABCD అన్నీ కూడా వాతావరణ మార్పు ప్రభావాలే. సముద్ర మట్టం పెరుగుదల, కరువులు వరదలు ఎక్కువయ్యే అవకాశం, హిమాలయాల్లోని హిమానీ నదాలు వేగంగా కరగడం, తీర ప్రాంతాలు జీవనోపాధిని కోల్పోవుట. నెక్స్ట్ వన్, సింధు నదికి ఉపనది కానిది. సింధు నది ఉపనది కానిది. ఆప్షన్ 3 కోసీ నది. కోసీ నది అనేది గంగా నది యొక్క ఉపనది. నెక్స్ట్ వన్, సిమ్లా నగరం నిజానికి ఇంతమంది జనాభా కోసం ఉద్దేశించబడినది. ఆన్సర్ ఆప్షన్ 4 25,000 మంది. నెక్స్ట్ వన్, వస్తు సేవలను ఉత్పత్తి చేయటానికి ఉత్పత్తిదారునకు అవసరమైన 4వ కారకం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 వ్యాపార దక్షత. నెక్స్ట్ వన్, నదీ లోయల చేత వేరైన హిమాలయ విభాగాలలో తీస్తా మరియు దిహాంగ్ నదుల మధ్య ఉన్న భాగం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అస్సాం హిమాలయాలు. నెక్స్ట్ వన్, భారతదేశంలో 1961-2011ల మధ్యకాలంలో పట్టణ జనాభాలో అధిక పెరుగుదలకు కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 పట్టణ జనాభా సహజ పెరుగుదల. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ఐక్యరాజ్య సమితి ఏర్పాటు 1946, ఐక్యరాజ్య సమితి ఏర్పడినది 1945. నెక్స్ట్ వన్, ప్రజలు ఎన్గో డిన్ డీమ్ యొక్క నియంతృత్వ పాలనను జాతీయ విముక్తి సమాఖ్య అనే పేరుతో వ్యతిరేకించిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 వియత్నాం. నెక్స్ట్ వన్, 2వ ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయులు స్వాతంత్రం పొందడానికి ఎక్కువ సుముఖంగా ఉన్న బ్రిటన్లోని పార్టీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 లేబర్ పార్టీ. నెక్స్ట్ వన్, భారత ముసాయిదా రాజ్యాంగం ప్రకారం భారత సమాఖ్యకు అధిపతి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 అధ్యక్షుడు. నెక్స్ట్ వన్, అంటరానితనం అనేది కుల వ్యవస్థ అనే వ్యాధి యొక్క లక్షణం మాత్రమే అని అభిప్రాయపడిన ఈ క్రింది రాజ్యాంగ సభ్యుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 శ్రీ ప్రమోత రంజన్ ఠాకూర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఈ అంశం విషయ నిర్దేశిత పటంలో చూపించబడదు. ఆన్సర్ ఆప్షన్ 3 చారిత్రక కాలక్రమం.
నెక్స్ట్ వన్, హిందీ వ్యతిరేక ఉద్యమ సమయంలో హిందీ వ్యతిరేక శిబిరంలోని ఉద్వేగాలను శాంతపరచటానికి అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ప్రకటించిన మినహాయింపులలో ఇది ఒకటి కాదు. ఆన్సర్ ఆప్షన్ 2, పత్ర వ్యవహారాలు హిందీ అనువాదంతో ప్రాంతీయ భాషలలో ఉండవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో ఐక్యరాజ్య సమితి అంగాల ప్రత్యేక విధులను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1, BCD. పేదరికాన్ని నిర్మూలించడం, విద్య ఆరోగ్య సదుపాయాలు మెరుగుపరచడం, శాంతి భద్రతలను కాపాడటం. నెక్స్ట్ వన్, అనంత వైవిధ్యతతో కూడిన జీవాన్ని భూమి పోషించే శక్తిని కాపాడటం ఉద్దేశంగా కలిగి కాలక్రమంలో సుస్థిర అభివృద్ధి అన్న భావనను ముందుకు తెచ్చిన ఉద్యమం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, గ్రీన్ పీస్ ఉద్యమం. నెక్స్ట్ వన్, నేరాలు, మురికివాడలు, డ్రగ్స్ వాడకం వంటి అంశాల పట్ల అవగాహన కలిగించే శాస్త్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, సామాజిక శాస్త్రం. నెక్స్ట్ వన్, సునామీ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు, ఆస్తులను నష్టపోయారు. ప్రాణాలు కోల్పోవడం, ఆస్తులు నష్టపోవడం అనేది ఈ రకమైన సమస్యగా పరిగణిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 4, సాంఘిక ఆర్థిక సమస్య. నెక్స్ట్ వన్, కథనం, పఠనం, నాటకీకరణ, వివరణ, ప్రదర్శన అనే నైపుణ్యాలు. ఆన్సర్ ఆప్షన్ 4, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు. నెక్స్ట్ వన్, బిల్లు, శాసనసభ, శాసన మండలి, గవర్నర్, చట్టం. ఈ ప్రక్రియ ఈ జ్ఞానం కిందకు వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3, విధానాత్మకమైన జ్ఞానం. నెక్స్ట్ వన్, విషయభారం, బాహుత్వం, స్థానిక అంశాలు, శాస్త్రీయ దృక్పథం, సాధారణ బాధ్యతలు, వివిధ విభాగాల మధ్య పరస్పర సంబంధం వంటి ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టిన క్రింది పత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, NCF 2005. నెక్స్ట్ వన్, 1962లో జరిగిన 3వ లోక్సభ ఎన్నికల ఫలితాలను తెలియజేస్తున్న పట్టికను ఉపయోగించి లోక్సభలో అత్యల్ప ఎంపీ స్థానాలు ఉన్న రాష్ట్రం ఏది అనే ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది ఈ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4, సమాచార సేకరణ నైపుణ్యాలు. నెక్స్ట్ వన్, భారతదేశ చరిత్రను ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగంగా విభజించి బోధించడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 2, కాలానుగుణ ఉపగమం. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రచురించిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 1, 1975. నెక్స్ట్ వన్, 6 నుండి 8 తరగతుల వరకు వీటి ఆధారంగా పాఠాల రూపకల్పన జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1, ఇతివృత్తాలు. నెక్స్ట్ వన్, తరగతి గదిని సమ్మిళితం చేయడంలో ఉపాధ్యాయుడు దృష్టి పెట్టాల్సిన పిల్లలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4, అందరూ, అభ్యసనంలో వెనుకబడిన పిల్లలు, ప్రత్యేక అవసరాలున్న పిల్లలు, ప్రజ్ఞావంతులైన పిల్లలు, వలస కుటుంబాల పిల్లలు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ప్రాచీన నలంద విశ్వవిద్యాలయంలో ప్రముఖంగా ఉపయోగించిన బోధనా పద్ధతిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3, చర్చా పద్ధతి. నెక్స్ట్ వన్, విచారణాధార ఉపగమంలోని ముఖ్య సోపానాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ. వాస్తవమైన యథార్థతతో కూడిన ప్రశ్నలను లేవనెత్తడం, వనరుల గురించి విచారించి కనుగొనడం, సమాచారాన్ని వ్యాఖ్యానించడం, తెలుసుకున్న అంశాలను గురించి నివేదిక సమర్పించుట.
ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.